వస్తుంది. పోనీ ఆ విషయం మీద నామినేట్ చేయాలి కదా. ఏది ఆ విషయం మీద ఎవరు నామినేట్ చేయాల్సి వచ్చిందో వాళ్ళు నామినేట్ చేశాను నేను. అయితే మరి నన్ను ఎందుకు చేశారు? మీ రీజన్స్ నాకు ఇవే. నాకు అరణి గారు ఒక నిమిషం, మీరు టాపిక్ ఆగట్లేదు అన్నారు, అవునా కదా? ఏ ఉద్దేశం అన్నా చెప్పు. ఏంటి అనుజాన్ని నిన్నటి వరకు నాకు ఆ మాట అన్నామని కూడా తెలియదు, ఎందుకంటే మధ్యలో వెళ్ళిపోయినాను. ఇలా వాడుకుని వదిలేయడం తెలియదు అని చెప్పి ఏ ఉద్దేశం అన్నా? అందరి గురించి అన్నా, మీ గురించే కాదు. సరే ఓకే, ఒక్క నిమిషం ఏంటండి, ఆగండి ఆగండి. మీరే కాదు, ఇమాన్యుయల్ కూడా తనకు సపోర్ట్ చేస్తారు. ఆగండి, తనకి ఈ హౌస్లో అసలు ఎవరితో అయితే పెద్ద గొడవ అయిందో వాళ్ళేమో ఇంత మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఎవరితో అయితే వీళ్ళు మనకి మంచోళ్ళు అని అనుకున్నారో వాళ్ళు మనసులో ఇన్ని పెట్టుకున్నారా అని అనిపించింది. ఫస్ట్ సుమనాన్ని పంటమాల కెప్టెన్ అన్నది, బర్నీ గారిని అసలు లేనే లేదు, నువ్వు అది ఇది అనుకుంటే ఏది పడితే అది నామినేట్ చేసింది. నిన్ను పోపుల విషయంలో ఎలా పడితే అలా అన్నది. దాని తర్వాత ఇప్పుడు నేను దాని తర్వాత ఇటు పవన్ గారిని నీకు ఆంటీలు కనిపించారు, అమ్మాయిలే కనిపిస్తారని వాడిని అన్నది. దాని తర్వాత ఎవరున్నారు, దివ్య నేను మాట్లాడలేదు. మళ్ళీ దాని తర్వాత కళ్యాణ్ సెలబ్రిటీని పట్టుకొని తిరుగుతున్నాను హౌస్ నిండా అనుకుంటే వాడిని అన్నది. ఇంకెవరు మిగిలినారు? ఓన్లీ ఇమాన్యుయల్ తప్ప హౌస్లో ఉన్న వాళ్ళందరినీ ఏదో ఒకటి అనుకుంటూనే ఉందామా.